నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొడ్లపొడి సంఘం గిరిజన కాలనీ నందు దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన తరగతి గదిని ప్రారంభించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొండ్లపూడి గ్రామానికి ఇప్పటికే 75 లక్షల రూపాయలు అభివృద్ధి పనులకు కేటాయించామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమంలో భాగంగా కొడ్లపూడి సంఘం నందు నేను పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు, విద్యార్థులు స్కూల్ బిల్డింగ్ సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చారని, ప్రభుత్వం ద్వారా స్కూల్ నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి పై అధికారులకు పంపడం జరిగింది. సంఘం వాసులందరూ కూడా ఈ స్కూలుకు సంబంధించి చెప్పడం జరిగింది. అయితే ఆ స్కూలు డిస్మాండిల్ చేసి కొత్తగా ఎవరైతే ఈ సంఘానికి సంబంధించిన ముఖ్యంగా పేద వర్గాలు, ఎస్టీ వర్గాలకు సంబంధించిన పిల్లలు 38 మంది ఏదైతే పాఠశాలలో చదువుతున్నారో దానికి సంబంధించి స్కూలు డిస్మాండిల్ చేసి కొత్తది కట్టాలంటే టైం పడుతుంది యాజ్ పర్ గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం. కాబట్టి దాని మీద స్థానికంగా ఉండే పెద్దలందరితో కూడా మాట్లాడినప్పుడు మనమే సొంతంగా ఒక రూము ఏదైతే పర్మనెంట్గా గవర్నమెంట్ కట్టించే లోపల చేస్తే బాగుంటుందనే ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు పెద్దలు ఇందుపూరి శ్రీనివాసరెడ్డి కానీ, అదేవిధంగా దేవరపాలెం ఉపసర్పంచ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి గారు కానీ, అచ్యుత్ రెడ్డి గారు, మిగతా కొంతమంది దాతల సహాయంతో మనం వారు ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఆ రోజు మాట చెప్పాం, ఆ పర్యటనకు వచ్చిన రోజు ఈ స్కూల్ ఇన్ని రోజుల లోపల అయిపోవాలా, మళ్ళా తిరిగి మనం ప్రారంభోత్సవం చేసుకోవాలా అనేదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం ఈరోజు దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కాలనీకి సంబంధించి ప్రత్యేకంగా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు చాలా చొరవ తీసుకుని ఎన్నో కార్యక్రమాలు అటు కొండ్లపూడి గ్రామానికి సంబంధించి కానీ అదేవిధంగా కాలనీకి సంబంధించి కూడా చాలా వరకు చేస్తున్నాం. ఇంకా కూడా కొన్ని అందరూ కలిసికట్టుగా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులన్నీ కూడా ఇప్పటికే ప్రజల్లోకి తీసుకోబోతున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇదే కార్యక్రమం ఈ నియోజకవర్గంలో, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సాగుతుందని మీ ద్వారా తెలియజేస్తూ నిజంగా కూడా చాలా మంచి కార్యక్రమం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని నెల్లూరు రూరల్ మండలంలో ఉన్న కొండ్లపూడి గ్రామానికి సంబంధించి కొండ్లపూడి సంఘంలో ఈ ఎస్టీ కాలనీలో మనం ఈరోజు ప్రత్యేకంగా ఒక తరగతి గదిని నిర్మించుకోవడం జరిగింది. అయితే ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఏదైతే పాత స్కూల్ ఉన్నదో అదంతా కూడా శిథిలావస్థ ఉన్న క్రమంలో భాగంగా గతంలో ఇక్కడికి 2-3 సార్లు పర్యటనలకు వచ్చినప్పుడు ఏదైతే ఈ సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు ఈ కాలనీకి సంబంధించిన పిల్లలు 38 మంది ఇక్కడ చదువుకుంటున్నారు. తరగతి గది బాగలేదని చూసినప్పుడు నిజంగా కూడా చాలా బాధ వేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్తగా మనం ఏదో ఒక రూమ్ అన్న టెంపరీగా నిర్మిస్తే ఈ లోపల మనం ప్రాసెస్ చేసుకొని గవర్నమెంట్ నిధులు ఇచ్చి కొత్తగా కట్టుకోవాలా, ఈ లోపలగా దాన్ని ఇబ్బంది పడకుండా ఉండేదానికి మనం ఈరోజు తాత్కాలికంగా ఒక షెడ్డును కూడా తాత్కాలికం అనేదానికన్నా పర్మనెంట్గానే బ్రహ్మాండంగా కట్టారు. కొంతమంది దాతల సహాయంతో పెద్దలు ఇందుపూరి శ్రీనివాసరెడ్డి గారు కానీ, అదేవిధంగా వేమిరెడ్డి సురేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇందుపూరి అచ్యుత్ శంకర్ రెడ్డి గారు, మిగతా కొంతమంది దాతల సహాయంతో స్థానికులందరితో కూడా మాట్లాడి ఈరోజు ఈ రూమ్ని దాదాపు 2 లక్షల రూపాయలతో రూమ్ నిర్మించుకొని ఈరోజు పెద్దలందరి సమక్షంలో కొండ్లపూడి సంఘానికి సంబంధించిన ఎస్టీ వాళ్ళందరి సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషం. ఏదైనా ఒక మాట చెప్తే ఈ కూటమి ప్రభుత్వంలో ఆ మాటకు కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాల అందుబాటులో ఉండాలా, మనకు చేతనైంది చేయాలా. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు, ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి పనులే కాకుండా వ్యక్తిగతంగా కూడా మన పార్టీలో ఉన్న వారందరూ కూడా చేయాలన్న ఏదైతే పిలుపు ఉందో ఆ పిలుపుని అందుకొని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ఎస్టీ కాలనీలో ఏదో వస్తారు, పోతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఎలక్షన్స్ అప్పుడు ఏదో ఆ విధంగా ఉండే వ్యక్తుల్లా కాకుండా 1-3 సార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా సేదిరెడ్డి గారికి అవకాశం ఇచ్చిన నెల్లూరు రూరల్ ప్రజల రుణం తీర్చుకోవడానికి ఎంత దూరమైనా ప్రయాణించేదాలో భాగంగా ఈరోజు ఈ కాలనీకి సంబంధించిన కొండ్లపూడి ఎస్టీ సంఘానికి సంబంధించిన మనం ప్రత్యేకంగా ఒక తరగతి గది నిర్మించుకొని ఈరోజు వారికి అందించడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడు ఏదున్నా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా
వాళ్ళలో వారి కుటుంబ సభ్యుల్లాగా వారిలో ఒకరిలాగా ఇప్పటిదాకా మేము అదే ప్రయాణం చేస్తున్నాం. గత 12 సంవత్సరాల నుంచి కూడా భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని తెలియజేస్తూ అందరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కూటమి నాయకులకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఏదైతే మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఏ అయితే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా అభివృద్ధి పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో వాటిని పర్యవేక్షిస్తూ రెండు కళ్ళలాగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మన అందరం కూడా కలిసికట్టుగా, ఎందుకంటే ఈ వయసులో, ఇంత పెద్ద వయసులో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలా, గత ప్రభుత్వం వల్ల ఎంత నష్టపోయిందో అది ఉండకపూడి గ్రామానికి సంబంధించిన సంఘానికి చేయడం జరిగింది. ప్రస్తుతానికి తర్వాత ఇక్కడ మళ్ళీ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ సభకి వచ్చేసిన కోటమిరెడ్డి గిరిధరన్ గారు సభను ఉద్దేశించి మాట్లాడతారు.